ఇంటర్నల్గా అసలు మీ అభ్యర్థులు ఎవరు, ఎప్పుడు ఆ లిస్ట్ ప్రకటిస్తారు? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులకు శుభ సాయంత్రం అండి. అలాగే కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు డిబేట్ చేస్తున్నటువంటి పులిశెట్టి శ్రీనివాస్ గారికి ఎన్డీఏ కూటమి తరఫున టికెట్ పొందేందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మా యొక్క అభ్యర్థుల ప్రకటన 1-2 రోజుల్లో జరిగిపోతుంది వర్మ గారు. అయితే అనేకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మా నాయకులు కూడా వివిధ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా చెప్పడం జరిగింది. సత్యకుమార్ గారు అయితే ట్వీట్ కూడా చేశారు. ఏదో నేనేదో అసంతృప్తిగా ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు, అవన్నీ సరికాదు, పార్టీ నిబద్ధతగా ఉండే కార్యకర్తలు మేమంతా, సో ఇటువంటి దుష్ప్రచారం చేయొద్దని కూడా అన్నారు. సో ఇది సహజం వర్మ గారు, ఎందుకంటే గతంలో 2-3 మాసాలుగా వైసీపీ వాళ్ళ అభ్యర్థులు ప్రకటిస్తున్నప్పుడు కూడా నేను అన్నాను, ఇప్పుడు ప్రతి పార్టీలో ఉండే వైసీపీలో ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు, ఏడుస్తున్నారు, రాజీనామా పార్టీలు ఇస్తున్నారు. రేపు టీడీపీ జనసేన ప్రకటించినప్పుడు లేకపోతే బీజేపీ ప్రకటించినప్పుడు ఇన్ని విషయంగానే చిన్న ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. అయితే నేను స్థూలంగా అడిగేది ఏంటంటే, వైసీపీ పార్టీ వాళ్ళని, ఈ రోజు వారు మేము గతంలో చేయని విధంగా అద్భుతమైన సంక్షేమం రాష్ట్రంలో చేశాము, మేము గెలుస్తాము, ప్రజలు మాకు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం గత 3-4 రోజులుగా వర్మ గారు ఈ యొక్క గడప గడప సంక్షేమం అని చెప్పి ఈ యొక్క లెటర్ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. ఈ యొక్క లెటర్ లో ఏమంటున్నారంటే, మా ప్రభుత్వం ద్వారా మీకు ఎంత లబ్ధి చేకూరింది, ఇదిగో లబ్ధి చేకూరింది, మాకు ఓటు వేయండి అని చెప్పి వాలంటీర్ల ద్వారా చెప్పిస్తున్నారు. అయితే దీనిలో ఎన్ని, వర్మ గారు మాట్లాడండి. హలో రవికిరణ్ గారు, మీ దగ్గర సిగ్నల్ లేదు. అయితే దీనిలో ఎన్ని సార్, మీ సిగ్నల్ పోయింది, రావట్లేదా? వాయిస్ వస్తున్నది, వీడియో సిగ్నల్ లేదు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, మాట్లాడండి. ఏం చేయాలి, ఎగ్జిట్ అవనా, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవనా? హలో, సరే అవ్వండి. మూర్తి గారు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు రఫీ గారు ఓకే, ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేక గత 2014లో రిలీజ్ చేసిన ఈ మడ్డల్ని సో ఏంటండి ఇదే కాంట్రవర్సీయా? నేను ఆపాను కదా ఆయన్ని, కాదండి ఇప్పుడు ఆపాను కదా, నేను ఆయన ఆపాను కదా, ఇంక మీరు అడ్డంగా ఇంక మాట్లాడితే ఇంక చెప్పలేమండి లైవ్ లోని. అరే మీరు మాట్లాడినప్పుడు నేను ఆపాను, మీరు ఉంచుకోవాలి కదా, మీకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఆపాను ఆయన్ని, ఆయన ఆగారు, మరి మీరు స్టార్ట్ చేసి ఇందాక ఆయనకి చెప్పలేదు అంటే అతను బుద్ధి రావాలని. సరే ఓకే, ఇప్పుడు బుద్ధులు మీ ఇద్దరు తర్వాత